నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఖచ్చితంగా మనకి అదృష్టం అనేది ఆవగింజ ఎంతైనా ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా. ఎంత కష్టపడినప్పటికీ అంత అదృష్టం ఉంటే దట్ విల్ ఎన్హాన్స్, హార్డ్ వర్క్ ని ఎన్హాన్స్ చేస్తుంది లక్. మనకి లక్ ని తీసుకొచ్చేటటువంటి వస్తువు ఖచ్చితంగా ఇది ఇంట్లో ఉండాలి, ఇది అసలు ఇది లేని ఇల్లు ఉండకూడదు అని అడిగితే గనక ఏదైనా ఉందా దానికి సమాధానం? ఉంది పద్మిని. మనకి చక్కగా అంటే ఆట వస్తువు అన్నమాట అది. అందరూ నేర్చుకోవాల్సిన ఆట కూడా. నిజంగా చెప్పాలి అని అంటే ఆట నేర్చుకుంటే అందరి బుర్ర కూడా చాలా సానబెట్టబడుతుందని చెప్పుకోవచ్చు. చెస్సా? చెస్. చదరంగం. చెస్ బోర్డ్ కనుక ఇంట్లో ఉంటే ఫైనాన్షియల్ గా ట్రబుల్స్ ఏవి ఉండవు. అట్లాగే మనం ఏదన్నా ఒక పని అనుకున్నాము, అది సభ్యంగా జరిగిపోవాలి. ఒక ఆర్డర్ వేసినట్టుగా అమ్మ వీళ్ళు చెప్పారు కదా, ఈ పని చేసుకుంటూ వెళ్ళిపోదాంలే అని అనిపించడం. పని వాళ్ళు ఇంట్లో సరిగ్గా ఉండాలి, మనం కాస్త కనిపెట్టుకొని ఉండాలి. ఏమైనా పని చెప్తే ఇది మాది కాదమ్మా అన్నట్టుగా కాకుండా ఏదైనా చిన్న పని చెప్పినా కాస్త చేసే విధంగా ఉండాలి, ఇంకా నమ్మకంగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ఇంట్లో మనము అంతగా టూ మచ్ గా పట్టించుకునే బాధలు కావు. అందరి ఇళ్లలో ఎప్పటికప్పుడు ఇది కామన్ బాధల కింద అయిపోయాయి ఇలాంటివి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే భార్యాభర్తలు కూడా దూరంగా ఉంటారు పాపం, ఉద్యోగ రీత్యా. అలాగే ఎంత ట్రై చేస్తున్నా కూడా నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ గా మారకపోవడం. పాపం భర్తది నైట్ షిఫ్ట్ ఉంటుంది, భార్య డే షిఫ్ట్ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు. ఇలాంటివి కొన్ని బాధలు అవి ఎలాగూ తీరట్లేదు కదండి మా దైనందిన జీవితంలో. అవి మేము అలవాటు చేసేసుకున్నాం. ఇంకా అలాంటివి ఏమైనా ఉంటే గనక నేను చెప్పినట్టుగా ఈ చెస్ బోర్డ్ తీసుకొచ్చి ఇంటికి వెస్ట్ డైరెక్షన్ లో ఉన్న దగ్గర పెట్టాడు. పడమరలో పెట్టుకోవాలి అనమాట. అది కూడా లివింగ్ రూమ్ లో మాత్రమే ఉండాలి, మళ్ళీ బెడ్రూమ్స్ లో ఉండకూడదు. ఆట వస్తువు ఏది కూడా చక్కగా పెట్టుకోండి. అలాగే ఉండకూడదు కూడా చెప్తాను నేను. ఆట ఉంటే మంచిది కదా, ఇది కూడా ఉండొచ్చు కదా అని అనుకుంటారు. వైకుంఠ పాళి ఉండకూడదు, స్నేక్ అండ్ ల్యాడర్ ఇంట్లో ఉండకూడదు. అయ్యో, ఇది వరకు రోజుల్లో ఉండేదే. శివరాత్రి వస్తే అదే ఆట కదా. అది ఉండకూడదు. అలాగే రెండోది ఏంటంటే మనకి అస్సలు ఉండకూడదు అష్టాచెమ్మ. అది వేసుకొని మీరు ఇంట్లో ఆడతారు చూసావా, మా అమ్మ బాగా తిట్టేది. అసలు బయట బాల్కనీ కాదు కదా, ఇక్కడ ఆడనిచ్చేది కాదు అసలు. ఎందుకు అది ఆడకపోతే ఏమవుతుంది అనేది మా అమ్మ. మాకేమో చాలా ఇష్టం ఉండేది ఆ గడిలోకి వెళ్ళిపోవడం అనేది, చాలా ఇష్టంగా ఉండేది. కాబట్టి అష్టాచెమ్మ ఒకటి ఇంట్లో ఉండకూడదు అన్నమాట. కాబట్టి ఎవరైనా అట్లా డ్రా చేసుకొని పెట్టుకోవడము అలా అనేది చేయడం అనేది పరిపాటి. లూడో రూపంలో ఉంటుంది అక్క. లూడో రూపంలో ఉండనియద్దు, అష్టాచెమ్మ ఉండకూడదు. అలా ఏమన్నా ఉన్నాయి అనుకో, ఫర్ సపోజ్ మీరు ఏం చేస్తారు అని అంటే వాటిని బయట ఎక్కడన్నా పెట్టడం అనేది చేయండి. ఇంట్లో మాత్రం ఉండకూడదు. అవి మీరు డిస్కార్డ్ చేసేయడం బెటర్, నన్ను తీసేస్తే బెటర్. కాబట్టి అట్లా మనం చూసుకోవాలన్నమాట. లేదు అంటే కనుక లివింగ్ రూమ్ కాకుండా ఏదైనా ఒక ముందు చిన్న రూమ్ లాగా ఉంది, మీరు ఏదైనా అక్కడ అన్ని పెట్టేస్తాం. మనకి పనికిరాని సామాన్ అంతా కూడా ఒక దగ్గర పెడతాం కదా, ఎప్పుడో తీయని సామాన్ అందులో ఉన్న పెట్టేసేయండి. పిల్లలు ఏమైనా ఆడుకుంటే వాళ్ళు మరి తీసేసావా అని చెప్పి దెబ్బలాడతారు అంటే కనుక అలా అన్నా ఉంచండి. స్నేక్ అండ్ ల్యాడర్ మాత్రం ఎటువంటి పరిస్థితులను ఇంట్లో ఉండకూడదు. ఎందుకనక సమ్ సార్ట్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ పద్మిని. ఏమంటాం మనం ఆట ఆడేటప్పుడు, పాము మింగేసాం అంటారా, ఇంత ఎక్కిందంతా కూడా అక్కడి నుంచి కింద పడిపోతావా? అవును, అదే కదా. ఎంత సాడ్ ఫీలింగ్ చూసావా నువ్వు అది? అవును. ఇంకొక 3-4 గళ్ళలో ముందు వెళ్ళిపోతాం అనగా పెద్ద పాము ఉంటుంది ఒకటి, అక్కడ స్టార్ట్ అయితే కిందకు ఉంటుంది నెంబర్, ఇంకా అయిపోయింది అది. అది సమ్ సార్ట్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ మాత్రం ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ స్నేక్ అండ్ ల్యాడర్స్ ఉంటాయి,
అలాగే Snakes ఉంటాయి. స్నేక్స్ ఉంటాయి. Hmm. సో సమ్ సార్ట్ ఆఫ్ నెగటివ్ ఎనర్జీ కింద మనం చెప్పుకోవచ్చు, ఉండకూడదు అని చెప్తారనమాట. సో ఇది ఈ చెస్ అనేది ఖచ్చితంగా మీరు మళ్ళీ ప్లాస్టిక్ లోని వాటిలో కాకుండా Hmm. కొంచెం చెక్కవి Wooden మంచివి దొరుకుతాయి, దొరుకుతాయి. వుడెన్ బోర్డ్స్ ఉంటాయి, అవి కూడా వుడ్ ఉంటాయి. Hmm. అదైతే మాత్రం ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. Hmm. మీకు అవి ఊరికే ట్రాన్స్ఫర్లు అయిపోతుంటాయి కొంతమందికి, అన్నెసెసరీ ట్రాన్స్ఫర్స్ ని ఆపుతుంది చెస్ బోర్డ్. అంటే ఆచితూచి అడిగేస్తాను చూసావా Hmm. చెస్ లో, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చెక్ పెట్టినా కూడా మంచి అడుగుతో ముందుకి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఎండ్ అయిపోదు. లాస్ట్ చాలా మినిట్ లో కూడా గెలిచే అవకాశం ఉంటుంది ఉంటుంది. చెస్ లో. కాబట్టి ఇది కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ ద గేమ్ అని మనం అనుకోవచ్చు అనమాట. కాబట్టి తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇది ఇంట్లో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చదరంగం అనేది అలాగే పిల్లలకు కూడా వాళ్ళ మెదడుకి మేతే ఖచ్చితంగా చదరంగం అనే ఆట నేర్పిస్తే మాత్రం నేర్పించడం. Yeah. చాలా మంచిది. చాలా ఇంటలెక్చువల్స్ గా కూడా ఉంటారు కదా. అవును. ఆలోచన మనం ఎట్లా మెలగాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, లైఫ్ కి చాలా హెల్ప్ అవుతుంది. హెల్ప్ అవుతుంది. అందులో మనము బాగా మేనిఫెస్టేషన్ కి చాలా మంచిది అనుకున్న హార్స్ ఒకటి, ఎలిఫెంట్ ఒకటి ఉంటుంది. కింగ్ అండ్ క్వీన్, మనకుండే సైన్యం, సోల్జర్స్ అంతా కూడా ఉంటుంది. కాబట్టి ఐ ఫీల్ దట్ ఇట్ ఈస్ వెరీ పాజిటివ్ నోట్ ఆన్ అవర్ సైడ్. మంచి చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అది. నేర్చుకుంటే మాత్రం భలే ఉంటుంది, టైమే తెలియదు అనిపిస్తుంది. బ్యూటిఫుల్ అక్క. అసలు ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఇది పడమరలోనే పెట్టాలి, పడమరలో పెట్టాలి అని చెప్పారు కదా. ఓన్లీ వెస్ట్ లోనే పెట్టాలి అక్క, లేకపోతే అక్కడ మాకు ప్లేస్ లేదండి, రకరకాల రీజన్స్? అంటే లివింగ్ రూమ్ లో వెస్ట్ వైపు పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే హాల్ ప్లేస్ చేసుకోండి. ఒకవేళ మీకు ప్లేస్ లేదు, కబోర్డ్స్ ఏమి లేవు, అక్కడ ఒక చిన్న కబోర్డ్ లాంటిది ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి కదా మనకి, ప్లాస్టిక్ వి కూడా వస్తాయి, ఇట్లా పెట్టుకునే రోస్ లాగా ఉంటాయి. చక్కగా అలాంటివి తీసుకొని వచ్చేసి పెట్టుకోండి. అయితే వారానికి ఒకసారి అయినా సరే దాన్ని ఓపెన్ చేసి ఊరికనే అలా పెట్టి ఒక 10 నిమిషాలు మళ్ళీ లోపల పెట్టడం. ఆడటం లాంటివి చేయాలా? ఆడటం అంటే పిల్లలకి నేర్పించండి. నేర్పించి సాటర్డే సండేస్ వాళ్ళని ఆడమండం, వాళ్ళు ఆడకపోతే మీరే ఒకసారి ఓపెన్ చేసి పెట్టేసి ఒక 10 మినిట్స్ మళ్ళీ క్లోజ్ చేయడం. మంత్లీ వన్స్, వీక్లీ వన్స్ అంటే ఫస్ట్ చేస్తాం, తర్వాత బోర్ కొట్టేస్తుంది మనకి. మంత్లీ వన్స్ అన్నా అట్లా ఓపెన్ చేసి పెట్టడం, మళ్ళీ క్లోజ్ చేయడం. దాని మీద దుమ్ము పడకుండా ఉండడం, ఒక చిన్న కవర్ లో పెట్టుకోవడం, దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయడం అనేది చేస్తూ ఉండాలన్నమాట. మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఏమన్నా ఉన్నా కూడా, మీకు ఆలోచన ఏమి రావట్లేదు అనుకుంటే కూడా, చెస్ బోర్డ్ తీసుకొచ్చిన తర్వాత ఆలోచన ఎట్లా మనం ఫైనాన్స్ ని ఉపయోగించాలి అనేది కరెక్ట్ గా మనకి అర్థమవుతుంది అన్నమాట. ఎత్తు ఎలా వెయ్యాలి, ఇప్పుడు అదొక నెగటివ్ ఆస్పెక్ట్ లో ఉన్నాం మనం. ఎలాంటి ఎత్తు వెయ్యాలి అనేది లైఫ్ లో ఎలాంటి స్టెప్ ఎలా తీర్చుకోవాలి, ఒక పర్సనల్ లోన్ ఉంది, దాన్ని ఎట్లా తొందరగా తీర్చేయాలి అని చెప్పి ఆలోచన రావాలి. బంగారం ఎట్లా కొనుక్కోవాలి అనే ఆలోచన రావాలి. ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చక్కగా ఆలోచన. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. చాలా చాలా అంటే ఈజీగా చక్కగా ఇట్లాంటివన్నీ స్మార్ట్ రెమెడీస్ అనేవి తెలుసుకుని చిన్న చిన్న వాటితోనే పెద్ద పెద్ద హర్డిల్స్ అన్ని హర్డిల్స్ లో నుంచి బయటన్నారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.